గమ్యం నుంచి ఘాటి వరకు 'క్రిష్‌లో' ఏం మారిందంటే మిమ్మల్ని మీరు డిఫైన్ చేసుకుంటే ఎలా చేసుకుంటారు? క్రాఫ్టింగ్ కొంచెం ఆహ్, తెలిసిందండి యాక్చువల్‌గా. అండ్ మారటం అంటే మనిషిగా వయసు పెరుగుతుంది. ఆహ్, కొంచెం ఆహ్, ఎవల్యూట్ అవుతున్నామనమాట. బట్ ప్యాషన్ వాస్ ద సేమ్. నేను మొదటి సినిమా 'గమ్యం' ఎంత ప్యాషనేట్‌గా తీశానో, ఎంత ప్యాషనేట్‌గా రాసానో, ఎలా తీశానో 'ఘాటి' కూడా అంతే ప్యాషనేట్‌గా రాసాము. అంతే ప్యాషనేట్‌గా తీయటం జరిగిందండి. అందులో మాత్రం ఏమాత్రం తగ్గలేదండి. బయట ఇప్పుడే మాట్లాడుకుంటుంటే ఫ్రెండ్స్ తోటి 'క్రిష్‌కున్న' ఒక ఆహ్, 'క్రిష్‌కున్న' ఒక సౌలభ్యము, ఒక ప్రత్యేకత 'క్రిష్' సక్సెస్ వెనకాల ఉన్న సీక్రెట్ ఏంటంటే, ప్రతి ఒక్కరు జనం కోసం కథ చెప్పాలనుకుంటారు. ఆడియన్స్ కోసం. కానీ 'క్రిష్' ఒక్కడే ఆడియన్స్‌లో కూర్చొని ఆడియన్స్ కోసం కథ రాస్తారండి. ఆడియన్స్ మీన్స్ ఇక్కడ సమూహం గావచ్చు, సొసైటీ గావచ్చు. నేను ఇంకో విధంగా పెట్టాలంటే జనం కోసం కథ రాస్తారంటారు. నేను జనం కథ రాస్తానండి. ప్రతి సినిమా ఈ 'ఘాటి' అయినా సరే, తను ఒక ఈస్టర్న్ ఘాట్స్‌లో ఆంధ్ర, ఒడిస్సా బోర్డర్‌లో ఆ ఘాట్లలో ఘాటీలుంటారు. వాళ్ళ ఐడెంటిటీ, వాళ్ళ సర్వైవల్. కొంతమంది ఆళ్ళు గంజా మోస్తారనమాట. ఒక్కొక్కళ్ళు భుజం మీద 100-150 కేజీల వరకు యేసుకొని కొండలెక్కుతారు, కొండలు దిగుతారు. సరుకు మోస్తా ఉంటారు. వీళ్ళని కొంతమంది ఇలా గంజాయి మోయటానికి ప్రేరేపిస్తూ ఉంటారు. కూలి ఇస్తూ ఉంటారనమాట. అందులోనే వాళ్ళు సర్వైవల్ ఎతుక్కుంటారు. కానీ వాళ్ళ ఐడెంటిటీ ఏంటి? ఈ ఘాట్‌లో ఉండే వాళ్ళ ఆ ఘాటీల ఐడెంటిటీ ఏంటి? ఇవన్నీ కూడా నాకొక అందమైన కథ కనపడిందండి. సో, ఇప్పుడు ఈ సినిమా కూడా నేను జనం కోసం ఆహ్, కాకు మాత్రం కాకుండా జనం కాదండి ఇది యాక్చువల్‌గా. అందుకని మీరనుకుంటే నాకు ఆపాదించొచ్చేమో అండి. 'వీరప్పన్' సినిమా తీస్తే ఆ అడవుల్లో మాత్రం తీయరెవరు. కానీ మీరు ఘాటీల గురించి కథ చెప్తూ, అక్కడ ఆ ప్రదేశానికెళ్ళి, వాళ్ళ మధ్య ఉండి షూట్ చేశారు. మీకెక్కడ ఒక్క క్షణం కూడా భయం గాని, అభద్రతా భావం గాని అనిపించలేదా వాళ్ళ మధ్య? హ్మ్. చాలా ఎక్సైటింగ్ అనిపించిందండి. నాట్ ఓన్లీ మీ, అనుష్క గారు లాంటి సూపర్ స్టార్ వచ్చారక్కడ. 'విక్రమ్ ప్రభు' గారి నుంచి, 'జగపతి బాబు' గారి దగ్గర నుంచి చాలా బిగ్ బ్యాండ్ వాగన్ ఆఫ్ చాలా మందితోటి కలిసి అక్కడికి వెళ్ళామండి. బట్ చాలా స్వచ్ఛమైన పీపుల్ అండి. ఇన్నోసెన్స్ యాక్చువల్లీ అండ్ సెకండ్ థింగ్ ఆ లొకేషన్స్ కావచ్చు, జియోగ్రఫీ కావచ్చు, ఆ ఊర్లు గావచ్చు, ఆ మనుషులు గావచ్చు, మనస్తత్వాలు గావచ్చనమాట. చాలా ఆప్యాయంగా, ప్రేమగా మాతో పాటు కలిసి పనిచేశారండి. అందరూ గూడా ఈ సినిమాలో మేము ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్‌లో చేశాము. బ్యాక్‌గ్రౌండ్‌లో దాదాపు ఒక 500 మంది, 600 మంది ఒక సీక్వెన్స్‌లో కావాల్సొస్తే, అందరూ ఆ పక్కన ఊరు ఒకే ఊరు నుంచి కలెక్ట్ చేయడం కష్టమైందనమాట. చిన్న చిన్న గ్రామాలు యాక్చువల్‌గా. ఇంకా చెప్పాలంటే 40, 50 గడపలున్న ఊర్లుంటాయండి. అవి గూడా మీరు ట్రైలర్‌లో గూడా చూసుంటారనమాట. ఊర్లన్నీ చాలా అందంగా ఇలా ఇల్లు గూడా ఒక 3, 4 వరుసల్లో కట్టుకొని చాలా దగ్గరగా జీవిస్తా ఉంటారు. అలా జీవిస్తే ఆ ఘాట్లలో ఆ పర్వత శ్రేణుల్లో జీవించడం ఈజీ అవుతుంది. వాళ్ళు ఈ ఆంధ్ర, ఒరిస్సా బోర్డర్‌లో ఉన్న ఆహ్, వాళ్ళందరూ కూడా దే రియల్లీ అలౌడ్ అస్ టు కమ్ దేర్ అండ్ టు షూట్ విత్ అస్ అండి.